మీరు పిలిచారు కదా ఇంటర్వ్యూకి. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ చేస్తున్నా చేయనంటే భయం అవుతుంది నాకు. చేయగలుగుతారు, ఆ టాలెంట్ మీలో కనిపిస్తుంది నాకు. ముంగట ఉన్నారు, నా కళ్ళ ముంగట ఉన్నారు, మేము దాన్ని చూసుకుంటా ఇంటర్వ్యూ చేయాలంటే. నాకన్నా తోపులతో ఇంటర్వ్యూ చేసే ఉంటారు ఆల్రెడీ మీరు. వాళ్ళు వేరే, మనసుకి నచ్చే వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాడు వేరే కదా. ఎంతమందికి నచ్చుతున్నాను అంటే చాలా హ్యాపీగా ఉంది లోపల లోపల నాకు. అంటే అందరితో పోల్చకండి, అందరూ హ్యూమన్సే కదా. అయినా సరే నాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సరే, మీ జాబితాలో మీరు ఇష్టపడ్డారంటే ఐ ఫీల్ హ్యాపీ. సో మరి మీ దగ్గర నుంచి రిప్లై, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నిజంగా టైం వేస్ట్ చేసుకునే పనులు నేను చేయ. నిజంగా చెప్పండి, లేరా? 100% ప్రూవ్ చేస్తే మీకు ఏం కావాలంటే అది నేను అంతే అంట. అంతే 100%. ఓకే. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు? అసలు నాకు అబ్బాయే వద్దు, క్వాలిటీస్ ఎందుకు ఇంకా. అబ్బాయే వద్దు. అబ్బాయే వద్దు. ఎందుకు అలా అంత వద్దు, గట్టిగా? నాకు అసేం వేసింది మగాల మీద. ఎందుకు అట్లా? అంటే నా ఫ్రెండ్స్లో చూస్తూ ఉంటాను కదా, అందరూ ఒకరితో స్టాప్ అవ్వరు. సో మనం బుక్లో పేజీలు అనమాట. సో ఒక పేజీ నేను అవ్వకూడదు అనుకుంటున్నాను. ఓకే. సో అబ్బాయిలను నమ్మరంటారు అస్సలు. ఆల్రెడీ ఫుల్ పగిలిపోయింది మనసు. సో నమ్మకం అనేది, ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బాయ్ ఫ్రెండ్ లేడు. అంత గట్టిగా చెప్తున్నారంటే ఏమైంది అసలు? బ్రేక్ అయింది అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. సో దూరం నుంచి ప్రేమ చాలా 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 బాగుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఎంతంటే అందరూ అంటారు కదా పగిలిపోయిన గాజు అది ఇది అని చెప్పి, దానికి మించి అన్నమాట. ఓకే. ప్రేమ వరకు బాగుంటుంది రిలేషను, పెళ్లిగాడికి వచ్చినట్టుగా అది టార్చర్ అయిపోతుంది అనమాట. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారు? ఎక్స్పీరియన్స్ కాదు, ముదిరిపోయి చెప్తున్నాను అందులో. సో ఐ వాజ్ ఆల్మోస్ట్ 4 years నా రిలేషన్. 4 years రిలేషన్. 4 years రిలేషన్లో చాలా 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 పడి సూసైడ్ వరకు వెళ్ళి, ఓకే, ఇంకొద్దు అమ్మ మగవాళ్ళంతా ఇలానే ఉంటారు అన్న ఒక పిచ్చి భ్రమతో ఫుల్ ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఏం జరిగింది బ్రేకప్ కావడానికి రీజన్? బ్రేకప్ అంటే అదే అంటున్నాను, ప్రేమలో ఉండేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే దట్స్ కాల్ నాట్ లవ్ అని కూడా నేను అన్నాను. అదొక అట్రాక్షన్ అనమాట. వాళ్ళు మనకి అది ఫస్ట్లో కేరింగ్లా ఉంటుంది. ఆఫ్టర్ పోను 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 ఏంటి ఎవరితో మాట్లాడనీయట్లేదు, ఫ్రెండ్స్ని కలవనీయట్లేదు బయటకు. దట్టు ఇండస్ట్రీ అమ్మాయిలకి 90% వరకు పెళ్ళిళ్ళే వేస్ట్ అని నేనంట. ఇండస్ట్రీలోకి వచ్చాము అంటే ఒక ముద్ర వేసేస్తారు మనకి. సో అది ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత తిరిగిపోతాలకి అంతే వేస్తారు, తిరగలేని వాళ్ళకి కూడా అదే ముద్ర ఉంటుంది. సో సినిమా అనేసరికి వాడితో ఉండొచ్చావా, వీడితో ఉండొచ్చావా, అక్కడ చేతులేసి పట్టుకుంటారు, ఇక్కడ చేతులేసి పట్టుకుంటారు అని. దట్స్ కాల్ యాక్టింగ్ అని. అంటే టచ్ అయితే అవుతుంది కదా. సో అప్పుడు టచ్ అయినట్టు ఏం ఫీల్స్ రావా, అవి వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే ఇట్లాంటి మెంటల్ టార్చర్ అనమాట లేకుండా. అలాంటివి మీరు అనుభవించారు? అనుభవించాను. ఫస్ట్ ఐ వాజ్ స్టార్టింగ్ మై లైఫ్ ఇన్ మోడలింగ్. ఓకే. చూస్తేనే అర్థమైంది. ఫస్ట్లో మోడల్ అనమాట. సో ఆ మోడలింగ్ పోను కొన్నాళ్ళు స్టాప్ చేసేసాను అనమాట, మా బ్రదర్ వద్దన్నారని. తర్వాత నేను మూవీస్లోకి ఫస్ట్ నేను దూరదర్శన్ సీరియల్ చేశాను. ఓకే. దూరదర్శన్ ఫస్ట్ 10 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. 10 years. సో ఏవేవి చేశారు అందులో? ఫస్ట్ నేను సీరియల్ చేశాను, తర్వాత మా టీవీలో, ఈటీవీలో అత్తారింటికి దారేది అని ఆల్మోస్ట్ ఒక 1 year దాకా చేశాను ఆ సీరియల్. ఓకే. నేను శిరీష, బెంగళూరు ఒక అమ్మాయి చేసేది. ఆల్మోస్ట్ నాలానే ఉంటుంది తను, నేను ఒకలానే ఉంటాను. తను మెయిన్ లీడు, నేను సపోర్టింగ్ రోల్ అనమాట అందులో, ఒక విలన్కి వైఫ్. ఓకే. అందులో సో సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు? సీరియల్స్, మూవీస్, కొన్ని యాడ్స్ కూడా చేశాను. ఒక మిర్చి యాడ్ ఒకటి చేశాను, ఇప్పుడు కాదు 2016లో. మిర్చి తిన్నారా? ఇట్లా అలా తినలేదు, తింటే ఎలా ఉండను మీ మీద మండిపోతాను. కారం అదే మిర్చి అంటే ఎలా చేస్తారు? మిర్చి పౌడర్ యాడ్. పౌడర్ యాడా? సో వేసుకునే పౌడర్? తినే పౌడరే. తినే పౌడరే. సో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పినట్టున్నారు. హిమజ కూడా నాకు మంచి ఫ్రెండ్. ఓకే. అంటే అమ్మాయి అన్న కూడా అంటే మనల్ని అర్థం చేసుకునే వ్యక్తి కానీ? నో అండి, యాక్చువల్గా అది కూడా దానికి పేరెంట్స్ ఎవ్వరు లేరు. సో మంచి కేరింగ్ చేస్తుంది, లైక్ ఒక మదర్లా చూసుకుంటుంది నన్ను బయటకు వెళ్తే. సో గడిపిన రోజులన్నీ హార్డ్ టైమ్స్ అంటారు. మీకు గుర్తుండిపోయే రోజు? గుర్తుండిపోయే రోజు ఏముందంటే నా బర్త్డే నాకు గుర్తుంటుంది. నీ కష్టాలు పడ్డానికి దేవుడు పుట్టించాడని. అంటే ఎలాంటి కష్టాలు పడ్డారు మీరు? పడ్డానండి, ఫుడ్కి లేని టైం కూడా ఉంది. ఫుడ్కి లేని టైం? ఆ టైం కూడా నేను ఫేస్ చేసి వచ్చా. అంటే ఎలా? అంటే కష్టాలు, తనతో బ్రేకప్ అయిన తర్వాత ఎవరు సపోర్ట్ లేక, మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయక, ఇష్టపడి చేసుకున్నావు, మళ్ళీ బ్రేకప్ ఏంటి, మా ఇంటికి రావద్దంటే మా ఇంటికి రావద్దు, ఇష్టపడే కదా చేసుకున్నావు, వద్దు అంటే చేసుకున్నావు, ఇప్పుడు వద్దు అంటే వదిలేస్తున్నావు అని చెప్పేసి. అంటే ఆల్రెడీ మ్యారేజ్ అయింది మీ ఇద్దరికి? మ్యారేజ్ అయింది, బ్రేకప్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బ్రేకప్ అయింది, అది ఎలా సాధ్యం కాదు కదా ఎక్కువ.
అయ్యింది అంతే. ఇంకా అంటే ఉండలేకపోతున్నానని నేను ఇంకా నాకు అవ్వలేదు ఇంకా. అంటే ప్రేమించే కదా చేసుకుంది. అదే చేశాను, అదే అంటున్నాను కదా, ముందు బాగుంటుంది ప్రేమ, ఆఫ్టర్ మ్యారేజ్ బాగోదని. అందుకే కదా అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. అది ఎలా అంటే హక్కులు పెరిగిపోతాయి. హక్కులు పెరిగిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని అంటే ఒక మాట దగ్గర ఒక మాట పెరిగిపోతా ఉంటుంది. మనం తగ్గినా అవతలవాడు తగ్గడు. ఏంటంటే చూసి 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 ఇప్పుడు చూడండి, ఏదో అంటారు కదా, పిల్లిని కూడా ఒక రూమ్లో పెట్టి కొడితే పులవుతుంది అని. అలా ఓకే, మనిషిని అట్టాగా పట్టుకొని హింసించేస్తుంటే ఎప్పుడు కూడా ఒక బర్డ్ని కానీ మనం ఏదైనా పక్షిని బంధించినంతసేపు బంధించి ఇలా వదిలితే అది తిరిగి వస్తుంది మళ్ళీ. మీ మీద ప్రేమ ఉంటే దాన్ని అలా పట్టి పెట్టేస్తే ఎగిరితే మళ్ళీ రాదు ఇంకా. సేమ్ అలా లైక్ మీ. సో అలా అంటారు. సో లైఫ్లో కష్టాలు చూశారు, బ్రేకప్ అయిపోయింది. అంటే ఆ టైంలో మీకు ఏమనిపించలేదు, అదే ఆల్రెడీ మ్యారేజ్ లవ్ చేసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. అదే నేనేమనుకున్నానంటే కొన్ని రోజులు ఇంకా ఆలోచించాల్సింది. పరిచయం అయిన 1 yearకి నేను చేసుకున్నా. సో ఇంకొన్ని రోజులు ఆగుంటే కొంచెం రియాలిటీ తెలిసేదేమో అనుకున్నాను. అంటే ఫస్ట్ తన మీరు ప్రపోజ్ చేసింది తనే. యాక్చువల్గా నాకు కొంచెం కైండ్ హార్ట్ ఎక్కువ. ఎవరైనా నా ముందు బాధపడితే నేను అసలు చూడలేను. అంటే నాకు కూడా చూసుకోకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాను అనమాట. అది ఇష్టపడ్డాడు తను. ఇష్టపడి నన్ను ముంచాడు. ముంచాడంత సంతోషంగా చెప్తున్నారండి. ఎంత గట్టిగా ఎదుర్కొంటే ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. గట్టిగా అని కాదు కానీ మెంటల్గా స్ట్రాంగ్ అయిపోయాను. ఇంకా ఆ హార్డ్ టైమ్స్ ఎట్లుండే అంటే మీరు ఇద్దరు విడిపోయిన తర్వాత స్టార్టింగ్ డేస్ ఎట్లుండే? స్టార్టింగ్ డేస్ నుండే లిటరల్గా భయంగా బతికాను, ఏం చేసి వస్తాడు అని భయపడుతూ బతికాను అనమాట ఫస్ట్లో. తర్వాత తను మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసేసారు. అప్పుడు హ్యాపీ అన్నమయ్యా అనుకున్నా. ఇంకో మ్యారేజ్ చేసేసుకున్నాను. ఓకే, అంటే ప్రజెంట్ ఉన్న లవ్ అమ్మాయిల లవ్ ట్రూ ఉందంటారు, ఇక్కడ అబ్బాయిల లవ్ ట్రూ ఉంది? ఎవరిలోనే లేదు. ఎవరిలోనే లేరు. ఇది అవసరాలకి చేస్తుంది, ఆడ అవకాశానికి చేస్తున్నాడు. బోత్ రెండింటికి ఆన్సర్ చెప్పేస్తారు. అంటే జెన్యూన్ లవ్ నీడ్స్ అంటే ఇప్పుడు అమ్మాయికి ఎవరైతే ఉన్నారో దానికి మనీ కావాలి, వీడికి దాని ఈక్వల్ సెట్ అంటారు అంతే, ఈక్వల్. ఆ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా వర్స్ట్ అయిపోయారు అమ్మాయిలు. ఓకే, అబ్బాయిలు అబ్బాయిలు ఏం చేసినా చెల్లుతుంది కదా, అది చిన్నప్పటి నుంచి నాగరికత నుంచి వస్తుంది కదా. ఎవడండి ఈడు మగోడే ఆడవాళ్ళు ఏది చేసినా అంటే అలా అని కొంతమంది అమ్మాయిలు రివెంజ్ పెట్టుకొని కూడా ఇంకా ఇలా తయారైపోయారు. సో అలా గడిచిందంటారు లైఫ్ అంతే. సో మీకు ఇన్స్టాలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో సీరియల్ పరంగా చూసిన, మూవీ పరంగా చూసిన అభిమానించే వ్యక్తులు అంటూ మీకు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఎలా, ఎవరికి థ్యాంక్ఫుల్ చెప్పాలంటే మేము అభిమానించే వ్యక్తులు లైక్ ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. అఫ్ కోర్స్ వాళ్ళు ఫాలో చేసి మంచి కామెంట్స్ పెడితేనే కదా నాకు ఇంకా చేయాలి అన్న ఆలోచన వస్తుంది, మంచి మంచి వీడియోస్ అన్నీ. అండ్ తొందరలో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నాను మంచి కంటెంట్ తో. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్స్ పెడుతూ ఉంటారు, ఆ టైంలో కామెంట్స్ వస్తూ ఉంటాయి చాలా మంది. అంటే కొంచెం నాకు హ్యాపీగా అనిపించే కామెంట్స్ ఉంటుంటాయి. నెగిటివ్ ఎక్కువ వస్తుంటాయి, పాజిటివ్ ఎక్కువ వస్తాయా? పాజిటివ్, ఈ మధ్య పాజిటివ్ ఎక్కువే వస్తున్నాయి. నెగిటివ్ వచ్చిన కామెంట్ ఏదైనా గుర్తుందా మీకు? అమ్మో, చాలా వర్స్ట్ గా పెట్టే వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ ఉదాహరణకు ఒకసారి ఉదాహరణ అంటే ఏమో